వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన టైంకి నేను లోపలికి వెళ్ళిపోయానండి. కరెక్ట్ గా ఏ టైం అయితే క్లియర్ చేసేసారో వాజ్ ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ ఆన్ టైం ఫర్ దట్. కానీ దే ఆర్ అన్విల్లింగ్ టు వర్క్. కరెక్ట్ గా టైంకి వచ్చినా వాళ్ళు అప్పటికి కూర్చొని ఖాళీ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ దే ఆర్ మేకింగ్ ఫన్ అనమాట సిచ్యువేషన్. మీరు లేట్ వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లాస్ ఏంజల్స్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో ఐ హ్యావ్ అ కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ. ఇక్కడ నుంచి నేను ఒకసారి ఇది మిస్ అయితే బ్యాగేజ్ లేకుండా వెళ్ళమంటున్నారు. నేను అట్లీస్ట్ రిక్వెస్టెడ్ దమ్, నేను టైంకి వచ్చాను కదా, ఒక్క బ్యాగ్ అన్న తీసుకెళ్ళండి, ఇంకోటి నేను క్యాబిన్ తీసుకెళ్తాను. దే ఆర్ నాట్ బడ్జింగ్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు కోఆపరేట్ కూడా. అక్కడ వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఫన్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ నేను అప్పటికి రిక్వెస్ట్ చేస్తాను, సరే ఒక బ్యాగేజ్ వదిలేస్తాను, క్యాబిన్ బ్యాగ్ ఒకటి అలౌ చేయమని కూడా అడిగాను, వెయిట్ కూడా తగ్గిస్తాను, ప్లీజ్ ట్రై టు డూ సంథింగ్ అని కూడా అడిగాను. అసలు కుదరట్లేదు, ఎవరు మాట వినట్లేదు. ఇలాగ ఇంకొక అతను వచ్చి, అతను ఎవరో ఎయిర్ ఇండియా స్టాఫ్, ప్యాసింజర్ మీద అతను అరుస్తున్నాడు ఇన్సైడ్ ది ప్రెమిసెస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. హీస్ ట్రైయింగ్ టు థ్రెటన్ మీ. హీస్ యూజింగ్ అబ్యూసివ్ వర్డ్స్. ఐ కాంట్ స్పీక్ దమ్ ఆన్ రికార్డ్, బట్ విత్ మై పేరెంట్స్ మా ఫాదర్ రిక్వెస్ట్ చేయడానికి వస్తే మా ఫాదర్ మీద కూడా అరుస్తున్నాడు. నా మీద లోపల అరిచాడండి లిటరల్లీ. హీస్ థ్రెటన్ మీ. ఐ నీడ్ హిమ్ అవుట్ సైడ్. నో, హీస్ అబ్స్కాండెడ్. అతను కనిపించట్లేదు మేము అడుగుతుంటే. హీ వెంట్ సమ్వేర్. మేము పిలుస్తున్నాం, వాళ్ళ స్టాఫ్ని పిలుస్తున్నాం, రమ్మని అడుగుతున్నాం, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, దే ఆర్ నాట్ కమింగ్. బట్ అంతే, దిస్ హ్యాస్ టు చేంజ్. యాక్చువల్లీ నేను ఆన్ టైం వచ్చాను. నేను ఇక్కడ వీ హ్యావ్ రికార్డ్ ఆఫ్ డీజీ యాత్ర కూడా నేను టైంకి వెళ్ళినట్టు అతను కూడా చెప్తున్నాడు, కరెక్ట్ టైంకి పంపించాను. బికాజ్ అతను హీ వాజ్ వెరీ యాక్చువల్లీ కోఆపరేటివ్. డీజీ యాత్ర ప్యాసింజర్ తను టైం అవుతుంది, కరెక్ట్ టైం ఉంది, త్వరగా వెళ్ళని పంపించాడు. ఈ సైడ్ టైం ఉందని. నేను ఎక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ టైం అయిపోయింది అంటారు. ఇక్కడికి దెర్ ఇస్ ప్రూఫ్. ఇక్కడ మా బాబు యూఎస్ వెళ్ళడం కోసం టికెట్ బుక్ చేశాను. నైట్ ఢిల్లీలో పసిఫిక్ 10:45 ఉంది. మార్నింగ్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి మేము ఇక్కడికి వచ్చాము. 7:45కి మేము ఇక్కడ ఉన్నాం. 7:45కి ఇక్కడ ఉన్నాము. ఉన్న తర్వాత బాబు లోపలికి వెళ్ళాము డీజీ యాత్ర. అండ్ లగేజ్ ఆల్సో లగేజ్ చెక్-ఇన్ కూడా చేసేసాం. వెళ్ళిన తర్వాత లేట్ అయిందని చెప్తూ కావాలని 45 minutes లేట్ చేసి లోపలికి వెళ్ళకుండా ఫ్లైట్ వెళ్ళిపోయిందని చెప్పాను. అండ్ దెన్ రిక్వెస్ట్ చేస్తుంటే ప్యాసింజర్ని ఇష్టం వచ్చిన అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అతని పేరు చెప్పగా తప్పించుకొని పారిపోయాడు. వాళ్ళు చేసిన మిస్టేక్ కాబట్టి దే ర్యాన్ అవే అన్నమాట. దెన్ ఇప్పుడు మేము గట్టిగా అడిగిన తర్వాత ఇంకొకసారి సిబిఐ ఆఫీసర్ గారు వచ్చి ఆయన ఇంటర్వ్యూ అవడం ద్వారా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకొని నౌ దే ఆర్ గోయింగ్ టు రిఫండ్ ద మనీ. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అబ్యూజింగ్ ప్యాసింజర్ పట్ల దౌర్జన్యం చేసిన అతను మాత్రం మన అపాలజీ చేయాలని అడుగుతున్నాం. అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనిపించుకుంది. కానీ ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రతన్ టాటా గారి మీద ప్రేమతో, ఆయన మీద ఉన్న గౌరవంతో, నమ్మకంతో మేము ఎయిర్ ఇండియాని వాడుతున్నాం. ఇండిగో ఉంది, బట్ కానీ ఎయిర్ ఇండియా మన ప్రైడ్ ఆఫ్ ఇండియా అని, మన భారతదేశానికి సంబంధించింది అనే ఉద్దేశంతో మేము ఎంతో ఒక ఆ ఫీలింగ్, నేషనల్ ఫీలింగ్ తోటి వెన్ వీఆర్ డూయింగ్ దిస్. వీళ్ళు ఇక్కడ స్టాఫ్ వాంటెడ్లీ ఒక చిన్న కుర్రాడిని యుఎస్ వెళ్తున్నాం అని ఈ విధంగా ఆపి, స్టూడెంట్ ఆపి ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. డెఫినెట్గా దీని మీద ఎయిర్ ఇండియా కూడా స్పందించాలి. అతని పేరు వివరాలు చెప్పకుండా వాళ్ళు ఒక లోపల దాచిపెట్టేస్తున్నారు. వీ నీడ్ ఇట్. ఖచ్చితంగా అతని పేరు మేము తెలుసుకుంటాం. అలాగే ఆ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను సిబిఐ ఆఫీసర్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.